ప్రపంచ అందాల పోటీలను హైదరాబాద్లో జరుపుతూ ఉన్నారు. వాటిని మేము POW రాష్ట్ర సమితి తరఫున వ్యతిరేకిస్తున్నాం. 72వ అందాల పోటీలను మన భారతదేశంలో ఇది 3వది. 1వది బెంగళూరులో జరిపిండు. మొన్న 2024లో ముంబైలో జరిపిండు. ఇప్పుడు మన తెలంగాణలో జరపడానికి మిస్ ఇండియా పోటీలను ఇక్కడే జరపడానికి అక్కడ ఉన్న పర్యాటక సాంస్కృతిక కార్యదర్శి అయిన సిప్తా సబర్వాల్ గారు, మన ముఖ్యమంత్రి, అనేక వాళ్ళు కూడా ఇది ఒక అందాల పోటీలు జరగడం మంచి మనకొక వరం లాంటిది. ఇది అందాల పోటీలు జరిగితే మన సంస్కృతి కానీ మన ఉన్న వంటకాలు కానీ అన్నిటిని కూడా మనం ప్రపంచ దేశాలకు మనం చూపించవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో ఇవాళ మాట్లాడుతూ ఉంది. కానీ అందాల పోటీలలో ఉన్న అంతర్యామ్యం ఏంది, దాంట్లో ఉన్న యొక్క లాభాలు ఏంటిది అని అనేది ఆలోచించాలనేది ప్రజల్ని కానీ ప్రజాస్వామికవాదుల్ని కానీ కవులని కానీ అందరినీ కూడా మేము POW తరఫున కోరుతున్నాం. ఈరోజు అనేక రకాలైన ఒత్తిడిలతో ప్రజల్ని, రైతాంగం కానీ, మహిళలు కానీ, శ్రామిక మహిళలు కానీ, శ్రామిక కార్మికులు కానీ అనేక రంగాలలో ఒత్తిడిలు పడుతూ ఉంటే అటువైపు చూడకుండా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాలు కేవలం అందాల పోటీలతో కనుక చేస్తే రాబడి ఉంది అని అంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! అంతేకాకుండా మద్యంతో ప్రభుత్వాలు నడిసే దౌర్భాగ్యం మన తెలంగాణలో ఉంది. దానికి తోడుగా ఇలా అందాల పోటీలు కూడా ఒక వ్యాపారంగా మార్చింది కాదా? మీరు ఆలోచించండి. ఇలా యువత మొత్తం కూడా తన యొక్క మనస్తత్తునే మర్చిపోయి డ్రగ్స్ కానీ, మద్యం కానీ, అసీల వెబ్సైట్లను కానీ యువత ఎంతటి వాడి చేసి అసలు వాడి దేని మీద దాడి చేస్తూ ఉండు, కన్న తల్లి మీద దాడి చేస్తాడా, చెల్లె మీద దాడి చేస్తాడా, బిడ్డ మీద దాడి చేస్తాడా అనేది మనస్తత్వం లేకుండా చేస్తూ ఉన్న మత్తులో వచ్చింది. ఆడవాళ్ళని కూడా ఇలా అందాల పోటీలతో ముడిపెట్టి వాళ్ళని అటువైపు వాళ్ళ మెదల్ని మార్చి దాన్ని ఒక వ్యాపారంగా చేసి ఈ యొక్క ప్రజలు ఎక్కడ మోసపోతున్నాం, వాళ్ళ శ్రమ ఎక్కడ దోపిడీ అవుతుంది, ఈ శ్రమ దోపిడీ ఎక్కడ జరుగుతుంది అనేది ఉద్యమాల వైపును వాళ్ళ మనసును పోకుండా ఇలాంటి యొక్క కార్పొరేట్ శక్తులకు ఆర్థికంగా సమకూర్చే అనే సౌందర్య కాస్మెటిక్ లాంటి ట్యూబ్లను మొత్తం కూడా ఇలా చేసి అది ఎవరి చేతిలో పోతుంది? ఇలాంటివి జరగడం వల్ల ఏమన్నా పేదోడు కంపెనీ పెట్టిండా, కేవలం ఈ యొక్క ఆర్థికం ఏదన్నా పేదోడికి పోతుందా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. అవి ఎవరు? ఇవాళ దేశంలో ఉన్న 90% ప్రజల మొత్తము సంపద కూడా కేవలం 1% ఉన్న కార్పొరేట్ శక్తులకు దానదత్తం చేస్తూ ఉంది. ఇవాళ ఈ యొక్క సినిమాలు కానీ ఇలాంటి యొక్క సౌందర్య యొక్క మార్కెట్ కానీ ఎవరు తయారు చేస్తారు? మామూలు రైతు తయారు చేస్తుండా? మామూలు యొక్క కార్పొరేట్ చేస్తుండా? ఇవాళ 10% ఉన్న కార్పొరేట్ శక్తులకే ఇవాళ దీన్ని దానదత్తం చేస్తుంది. లాస్ట్కు మహిళల యొక్క సౌందర్యాన్ని లగ్నంగా ఉండే దాన్ని కూడా ఇవాళ వ్యాపారంగా చేస్తూ ఉంది. దీన్ని మా POW మొత్తంగా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. ప్రజలంతా కూడా దీన్ని వ్యతిరేకించాలని కోరుకుంటాము.